ఎంత ఎక్సైట్మెంట్ అయితే హోల్డ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నామో ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ఇట్ వాచింగ్. బీజిఎం సెట్ అవుతదా? ఎలా సెట్ హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో మనకి ఇంకా దేవరా మూవీ రిలీజ్ అవ్వలేదు. మార్నింగ్ 5 అవుతుంది. అండ్ లక్కీలీ అను సినిమా చూసేసింది. అంటే ఇండియాలో కాదు కాబట్టి చూసేసింది. బేసికలీ తనకి ముందే రిలీజ్ అయిపోయింది. సో మనం వెయిట్ కింద చేద్దాం, దేవరా రివ్యూ ఏంటో తెలుసుకుందాం అసలు. ఎందుకంటే చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ తో పాటు వస్తున్నారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. సో సినిమా చూసినంత రివ్యూ తీసుకుంటే ఇంకా బెటర్ కదా. సో అందుకనే మనం ఈరోజు అనుని పిలిచాం పొద్దున్నకి. అను, మా సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పు కి సినిమా ఎలా ఉంది. సో అను చెప్పు, లైక్ ఎలా ఉంది దేవరా పార్ట్ 1? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బీన్ అ వైల్. హాయ్ గైస్. సో యా, ఐ గెస్ జనాల కన్నా కూడా రూపేష్ బాగా వెయిట్ చేస్తున్నాడు. నేను అండ్ 2 ఈస్ days లైక్ వెయిటింగ్. చేస్తాను. అను, మూవీ అయిపోయిందా 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 అంటే లైక్ అని. అంత అంత క్యూరియాసిటీ ఉంది కదా సినిమా కోసం. సో అందుకనే యా, లైక్ ఎలా అండ్ ఉంది అండ్ అని. నాకు కూడా వివర్ లైక్ చాలా అంటే చాలా వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ మూవీ చూస్తున్నాక, మూవీ చూసి బయటకు వచ్చేసాక అమ్మా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. ఇన్ని రోజులు మూవీ 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 అని వెయిట్ చేస్తూ ఉన్నాము. యా. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత ఎక్సైట్మెంట్ అయితే హోల్డ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నామో ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ఇట్ వాచింగ్. ఫ్యాన్స్ ఓకే. కి అయితే ఇది హిట్ బొమ్మ. సో నాకు ఒక క్వశ్చన్ ఫ్యాన్ ఉంది. లైక్ చాలా యా. మంది అన్న కదా ఆచార్య కాపీ ఉంటది కొంచెం అలాంటి ఇలాంటి, అలా ఏం లేదు కదా. ఆబ్వియస్లీ ఆ ఉంటుంది అనుకుంటున్నాను. ఐ మీన్ యాక్చువల్లీ అది ఏంటి అంటే, అది ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ అంబియన్స్, ఓకే. ఆ కానీ వ్యూ, స్టోరీ ఇస్ దాన్ని డిఫరెంట్ బట్టి అనిపిస్తుంది. బట్ స్టోరీ ఈస్ డిఫరెంట్ ఆఫ్ కోర్స్. ఆ ఆబ్వియస్లీ. ఆ అంబియన్స్ బట్టి ఓకే. అదొకటేంటి, ఇంకా వేరే మూవీస్ కూడా రిలేట్ చేసుకుంటాను మరి. సో ఇట్స్ ఓకే. ఇట్స్ లైక్ దాట్ అన్నమాట. సో అందుకోసం అని అంటున్నారు. బట్ అదర్వైజ్ ఐ మీన్ స్టోరీకి దానికి అసలు ఏమి లింక్ లేదంట. కంపారిజన్ ఏం లేదు. ఓకే. That is completely different, and this డిఫరెంట్, is దిస్ ఇస్ completely different. Yeah, we should not mix them up. ఎన్టీఆర్ అంతే. సినిమా అంత లెవెల్లో కాపీ చేయటం అనేది ఉండదు ఆబ్వియస్లీ బేసిక్ గా. సో అస్సలు చెప్తున్నా చెప్పండి కదా, లైక్. ఫ్యాన్స్ అయితే ఐ మీన్ యూ డోంట్ బిలీవ్, స్వీడన్ లో ఇక్కడ యూజువల్లీ ఇక్కడ ఏ మూవీ వేసినా బాలయ్య బాబు స్లోగన్స్ ఏ నడుస్తాయి. సో సో బేసిక్ గా బాలయ్య బాబు స్లోగన్ స్టార్ట్ చేసిందుకుంటే ఎన్టీఆర్ కదా. జై బాలయ్య అనేది మెయిన్ థింగ్. సో ఈ మూవీకి కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ ఏదన్నా జై బాలయ్యతో స్టార్ట్ అవుతుంది. అది బట్ ఆబ్వియస్లీ కానీ విజిల్స్, అరుపులు, పప్ప ఐ మీన్ అదంతా యాక్చువల్లీ వదిలేదు. సినిమా లిటిల్ ఎలా ఉంది లేట్. చెప్పండి నువ్వు. మూవీ చెప్తున్నాను కదా, ఐ మీన్ ఐ హావ్ టు గెట్ దట్ ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ సబ్స్క్రైబర్స్ రైట్ చచ్చిపోతున్నాను కొంచెం. మూవీ ఎలా ఉంటుంది ఇంకా చెప్పండి. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎంత అయితే ఎక్సైట్మెంట్ తో వెళ్తామో ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ ఆ ఎక్సైట్మెంట్ కి నీకు ఇట్ 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 ఈస్ యాక్చువల్లీ ఐ మీన్ వర్త్ ఇట్ worth it అంటారా? waiting with that excitement. Every scene and every dialogue, ఆ expressions, ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అసలు చెప్పనవసరం లేదు. అది చెప్పే అసలు. సో విజువల్స్ అంతా అది బాగుంది అది అసలు. మూవీ వైస్ గా వస్తే డైరెక్షన్, విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అమేజింగ్. సో సో ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ యాక్చువల్లీ మెయిన్ థింగ్ బీజిఎం. ఫస్ట్ నాకు తెలిసి నేను యాక్చువల్లీ విన్నాను అట్లీస్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హియర్. ఓహో. సో లైక్ బీజిఎం సెట్ అవుతుందా, ఎలా సెట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ లైక్ ఆ విజువల్ కి ఆ బీజిఎం కి ఇట్ 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 హెస్ యాడెడ్ అమేజింగ్ ద అంటారా? సోల్. యాక్చువల్లీ దట్స్ లైక్ అ ఓహో. సోల్ అన్నమాట. అది సో అది ఎన్టీఆర్ లైక్ మూవీ అండ్ ఈవెన్ బయటికి వచ్చేటప్పుడు ఐ బీన్ క్యారింగ్ దట్ నా 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 అనుకుంటూ అది ఆబ్వియస్ కదా, అది అందరి నోట్లో ఆబ్వియస్ వచ్చారు. వస్తుంది. బట్ సో ఇంకోటి ఏంటంటే లైక్ ట్రైలర్స్ అంతా చూపించారు. ఆబ్వియస్లీ మూవీ దానికంటే చాలా ఎక్కువే ఉండి ఉంటాయి కదా. చాలా మంది డిప్రెస్ అయిపోయారు, ట్రైలర్ అంతా చూపించేసారు, స్టోరీ తెలిసిపోయింది అది ఇది అనేసి. లేదు ప్రాబబ్లీ యాక్చువల్లీ ట్రైలర్ నుంచి అయితే ఐ అండర్స్టూడ్ దట్ డ్యూయల్ యాక్షన్ ఉంది. ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నీకు యాక్చువల్ స్టోరీ స్టోరీ లైన్ సస్పెన్స్ ఉంది. ఏంటి, ఏం నడుస్తుంది అనేది తెలీదు నీకు. ఎవరి క్యారెక్టర్స్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలీదు కదా. అన్ని చెప్పండి లైక్ ఎలా సో బేసిక్ మూవీ అనేది చెప్తే సరిపోతుంది. బేసికలీ మన సబ్స్క్రైబ్ స్టోరీ ఎందుకు మనం. మూవీ ఈస్ గుడ్. I personally, it's my personal opinion, first half was amazing. నాకు ఫస్ట్ హాఫ్ ఓకే. ఇట్స్ లైక్
బికాస్ మీరు ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళినప్పుడు he would be actually satisfying, or the సాటిస్ఫైయింగ్ director would be satisfying with that you ఓకే for that, and then అది బాగుంది. ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళి ఆ హైప్ అంతా నీకు వస్తుంది. అండ్ ఓకే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ అ లిటిల్ ప్రాబబ్లీ లాగ్ అనొచ్చో, లేకపోతే లిటిల్ స్లోవర్ కొంచెం. ఓకే సో బేసికలీ సెకండ్ హాఫ్ నువ్వు అనుకోవచ్చు కి పార్ట్ 2 కోసం బిల్డప్ అనుకోవచ్చు మనం. యా, బట్ పార్ట్ 2 కి ఎండ్ లో ఏమైనా మంచి సస్పెన్స్ వదిలారా ఏమైనా? అది నేను చెప్పొద్దు. అంటే వదిలారా లేదా అని చెప్పు, ఉందా లేదా ఏంటో అంటే చెప్పు. కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ఓకే అది వదిలినట్టే వదిలి మనకే వదిలేశాడు. సో సర్లే చాలను ఇంకా చెప్పొద్దు. దెన్ ఐ నాకు డౌట్. సజెస్ట్ యూ గైస్, మీరు వెళ్ళండి, చూడండి. ఎవరు ఎన్ని రివ్యూస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై పర్సనల్ రివ్యూ. ఇట్ ఈస్ రియలీ డామ్ గుడ్. ఐ మీన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్త్ ఇట్ వాచింగ్ ఇన్ అ థియేటర్. అనువును మనం ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే నాకు యా, తెలుసు అనుష్క ఇంకా ఆడియన్స్ వాళ్ళు లేదు. అదర్వైజ్ స్పాయిలర్స్ ఇచ్చేస్తాను. సినిమా గురించి కంటిన్యూస్ చెప్పేస్తుంది. బట్ ఓవరాల్ గా సినిమా అదిరిపోయింది. కాపీ ఏం లేదు, ఎన్టీఆర్ మూవీస్ గ్యారంటీగా హిట్ అవుతుంది. అండ్ పాటలు కూడా బాగున్నాయి. నాకు ఎందుకంటే ముందు కూడా మనం చాలా పాటలు విన్నాం. సో వర్త్ Yeah. వాచింగ్ ఇట్. సో ఇంకొక 2-3 గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది మన ఇండియాలో కూడా. సో గైస్ డెఫినెట్లీ వెళ్ళి చూడండి. మూవీ అదిరిపోయింది. గ్యారంటీగా బోర్ అవ్వరు, గ్యారంటీగా డిస్హార్టన్ అవ్వరు. సినిమా అదిరిపోయింది. అంతేనా? No, it is really, really good. సో గైస్ ఇది రివ్యూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.